హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అన్నప్రెడ్డి రమ్యశ్రీ వ్లాగ్స్. హలో మై లవ్లీ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్. ఈరోజు మీ రమ్యకు మీకోసం ఒక మంచి బ్యూటీ టిప్ అనేది తీసుకొచ్చింది. వీడియో చూసేసి మంచిగా మీరు కూడా ట్రై చేయండి. మీకు మంచి గోల్డ్ అండ్ ఫేషియల్ లుక్ అండ్ ట్యాన్ అనేది త్వరగా రిమూవ్ అయిపోయేదానికి ఒక మంచి బెస్ట్ హోమ్ రెమెడీ అనేది ఈ వీడియోలో చెప్తా చూడండి. వచ్చేస్తే అందుకోసం ఏ కాఫీ పౌడర్ అయినా ఇంట్లో తీసేసుకోండి. కాఫీ పౌడర్ నేమ్ చెప్పలేదని నువ్వు ఆ నేమ్ చెప్పలే కాదు ఏదో ఒకటి చెప్పు అని చెప్పొద్దు. ఇంట్లో ఏ కాఫీ పౌడర్ ఉంటే అది నాకు తెలియదు కదా మీరు ఏం వాడతారో. అట్లా కాఫీ పౌడర్ తీసేసుకొని ఇది కాఫీ పౌడర్ అని మాత్రం అని కాకండి, ఎందుకంటే అది కాఫీ పౌడరే కానీ బయట పెట్టినందువల్ల ఓపెన్ చేసేసి మూత పెట్టలేదా అందువల్ల అది అట్లా గడ్డ గట్టిపోయింది. నేను దాన్ని చిన్న చిన్న కాఫీ పౌడర్ తీసుకొని అందులోకి ఒక లెమన్, అందులో కొంచెం మాత్రమే ఒక హాఫ్ మాయిన పిండేసేయండి. తీసేసుకొని లెమన్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఫేస్ పైన ఉన్నటువంటి ఏమైనా అదే స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నా లెమన్ విటమిన్ సి ఉండడం వలన ఎక్కువ రిపేర్ అయ్యేదానికి ఫేస్ అనేది ఉపయోగపడుతుంది. ఎట్లా అంటే ఓపెన్ పోర్స్ అనేవి ఉంటాయి కదా, అవి క్లోజ్ అయ్యి మంచిగా క్లియర్ స్కిన్ అనేది ఉండేదానికి హెల్ప్ అవుతుంది. ఈ కాఫీ పౌడర్ అనేది మనం ఎండకి ఇట్లా బయటికి పోయేసి వచ్చినప్పుడు కొన్నిసార్లు నల్లగా ఉన్నట్లుంటుంది. మళ్ళీ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఫేస్ మంచిగా క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ మంచిగా మామూలుగా అయిపోతుంది కదా, దాన్ని ట్యాన్ అంటారు. అది అనేది ఎక్స్ప్లోటింగ్ చేసేదానికి ఓకేనా చేయండి. నేను ఛాన్స్ పట్టింది ఎందుకంటే అది ఎండిపోయింది కదా పాపం కాఫీ పౌడర్ అందుకు. తర్వాత టమాటా ఉంటుంది కదా, ఒక చిన్న టమాటా తీసుకొని అందులో గింజలు అదే రసం అందుకు పడే విధంగా పిండేసేయండి. సరేనా, రసం అంతా ఆ గుజ్జు అదంతా పడకుండా ఓన్లీ గింజలు రసం పడేలాగా పిండేసేయండి. మధ్యలో టమాటా అనేది కనపడకుండా పోవచ్చు మీకు, ఎందుకంటే నేను తినేస్తా. మీలో ఎంతమంది ఇట్లా టమాటాను సాల్ట్ వేసుకొని తినే అలవాటు ఉందో చెప్పండి. నేనైతే పచ్చిగానే తినేస్తాను, నాకు చాలా ఇష్టం ఎందుకో. తర్వాత అట్లా ఎందుకు చూపిస్తానంటే తినేసిన చూపించిన అంతే. ఇంకా అదంతా కూడా చేత్తోనే మంచిగా మెల్ట్ అయ్యేటట్లు ఇట్లా రఫ్ చేసేయండి, అయిపోతుంది, మంచిగా కలుస్తుంది. తర్వాత ఈ టమాటా అనేది ఫేస్కి మంచిగా ఇన్స్టెంట్ గ్లో అంటారు కదా, ఆ టైప్లో ఫేస్ అనేది మంచిగా మెరిసేదానికి యూజ్ అవుతుంది. టమాటా ఫేస్ మీద పెట్టినప్పుడు కొంచెం పడని వాళ్ళకు మంటగా దురద పెట్టినట్టు జిల పెట్టినట్టు అనిపిస్తుంది. మీరు అందుకని వేసి రుద్దే మాకండి, చేత్తో జిల పెట్టినప్పుడు ఊరికి అట్లా ఫ్యాన్ కిందకి వచ్చేసి ఒక ఐస్ క్యూబ్ అనేది ముందుగానే ఉంచుకొని పెట్టుకోండి. ఐస్ క్యూబ్తో రఫ్ చేస్తూ ఉంటే అది కొంచెం దురద మంట అనేది తగ్గుతుంది. తర్వాత అలోవెరా జెల్ ఉంటే అలోవెరా జెల్ కానీ లేకుంటే కలబంద ఉన్నప్పుడైనా సరే కలబంద గుజ్జు అయినా సరే వేసేసి కలిపేసుకొని దాన్ని అలానే ఉంచేసుకోండి. మంచిగా మెల్ట్ అయ్యేటట్లు చూసుకోండి, ఎందుకంటే మనం ఫేస్ మీద స్క్రబ్ మాదిరి ఇట్లా యూజ్ చేయాలి కదా చేత్తో, అప్పుడు ఇది సరిగా కలవకుండా సపరేట్గా కాఫీ పౌడరు ఇట్లా అలోవెరా జెల్ ఇవన్నీ సపరేట్గా ఉంటే బాగోదు కదా, అందుకోసం. తర్వాత ఇంకొకటి ఫేస్ అనేది టైట్గా అయ్యేదానికి ఇప్పుడు ఇంత చూపించిన వరకు అలానే అప్లై చేసుకోవచ్చు, ఏమవుతుంది అది మంచి అదే ట్యాన్ అనేది రిమూవ్ అవుతుంది. ఇంకొకటి ఫేస్ టైట్నింగ్ కోసం అట్లే ఓపెన్ పోర్స్ అట్లా ఉంటాయి కదా, అవి క్లియర్గా మంచిగా ఓపెన్ పోర్స్ అనేటివి క్లోజ్ అయ్యి మంచిగా క్లియర్ ఫేస్ రావడానికి కోసం ముల్తాన్ మట్టి తెలుసు కదా, ఏదేదో కంపెనీ అయినా సరే పర్లేదు, దాంట్లో మీకు నచ్చిన ఫ్లేవర్లు అయినా యూజ్ చేయొచ్చు, లేకుంటే ఇదే నేను చూపించిన ఫ్లేవర్ అయినా యూజ్ చేయొచ్చు. నార్మల్గా అయినా సరే యూజ్ చేసుకొని అప్లై చేసుకోండి. మీకు ఫేస్ కావాల్సినంత మీరు దాంట్లో ముల్తాన్ మట్టి అనేది కొంచెం ఒక టేబుల్ స్పూన్ పైన యాడ్ చేసేసుకోండి. ఎక్కువ థిక్గా చేసుకొని పెట్టుకోవద్దు ఎప్పుడైనా, ఎందుకంటే ఫేస్ పైన ఉన్నటువంటి ఓపెన్ పోర్స్తో పాటు కొన్ని చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి కదా, అవనేటి క్లోజ్ అయిపోతాయి అందుకు. కాబట్టి కేవలం లైట్గా మాత్రమే మిక్స్ చేసుకొని ఉంచుకోండి. దాన్ని అట్లా మిక్స్ చేసిన తర్వాత ఫేస్కి అప్లై చేసేసుకోండి. అది ఆరిపోయిన తర్వాత ఒక 5 minutes అట్లా ఉంచేసుకున్న తర్వాత ఆరిపోతుంది. అది ఆరిపోయినా కూడా ఫేస్కి అసలు పూసుకున్నామని కూడా తెలియదు నాకు తెలిసినంత వరకు. తెల్లగా ఉంటారు చూడు, మరి వాళ్ళకు ఏమన్నా తెలుస్తుందేమో, ఎందుకంటే ఇది మన ఫేస్ టోన్ కలర్లో మాత్రమే ఉంటుంది. కావాలంటే చూడండి, నా చేతి మీద నేను అప్లై చేస్తాను, నా చేయి కొంచెం బ్లాక్, మేము కొంచెం కర్రీ మనుషులము.
అందుకైందని నా చేతి మీద చూడండి, ఆరిపోయిన తర్వాత కూడా చూడండి సేమ్ అంత పూసినట్టే అనిపించదు అసలుకి. అట్లా పూసేసిన తర్వాత దాన్ని కాస్త రుద్దండి చేతి మీద కాదు నేను చెప్పేది, నేను చూపిస్తాను చేతి మీద, కానీ మీరు ఫేస్ మీద వేసుకున్నప్పుడు కొంచెం రఫ్గానే కొంచెం పైకి అప్పర్లోకి అనండి, లోయర్గా మీరు షేప్తో ఇట్లా డౌన్గా అనేసేయద్దు, ఎందుకంటే స్కిన్ అనేది లూజ్ అవుతుంది. అలా కాకుండా పైకి అన్నట్లు ఇట్లా అనేసేయండి చేత్తో. అట్లా అనేసిన తర్వాత మొత్తం క్లీన్ అయిపోతుంది. చూడండి నేను చూపిస్తాను కదా, చేతి మీద అది ఆరిపోయింది కానీ ఉన్నట్టే లేదు కదా, అట్లనే ఉంటుంది ఫేస్ కూడా. మళ్ళీ ఏదో పెట్టేసుకున్నామో అని బయటికి పోవాల్సిన అవసరం లేదు, ఇట్లాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేకుండా ఇది మంచిగా ఫేస్ మీద మెల్ట్ అవుతుంది. ఇంకోటి ఐస్ క్యూబ్తో కనుక మీరు స్క్రబ్ మాదిరి ఇట్లా చిన్న నిదానంగా చేస్తూ ఉంటే మీరు నమ్మరు అసలుకి ఎంత గ్లో కనిపిస్తుంది అంటే, ఇది జస్ట్ అప్లై చేసిన తర్వాత అంత గ్లో కనిపిస్తుంది. ఐస్ క్యూబ్ కనుక యూజ్ చేస్తే, మామూలుగా ఫేస్ వాష్ చేస్తే ఏం కాదులేండి. ఐస్ క్యూబ్ వల్ల ఏంటంటే ఇది అనేది మన ఫేస్లోకి ఎక్కువ ఇంపాక్ట్ అయిపోతుంది. అది ఐస్ కదా, కొంచెం స్కిన్ అనేది షైనింగ్గా బ్లడ్ సర్క్యులేషన్ అయ్యి మొటిమలు కానీ ఏదైనా మచ్చలు కానీ ఉంటే పోయేదానికి ఎక్కువ టైం తీసుకోకుండా ఫాస్ట్గా పోతాయి. ఓకేనా, అంతే. ఇవి చాలా సింపుల్ ఈ వీడియో, ఇంట్లో ఎప్పుడైనా ట్రై చేసుకోండి. ఇంకొకటి డిఫరెన్స్ చూడండి, ఈ హ్యాండ్కి ఆ హ్యాండ్కి ఎంత తేడానో మీరే గమనిస్తారు. ఒకవేళ మీకు సరిగ్గా నా చేతి మీద నాకేం తేడా కనిపించట్లేదు మీ చేతి మీద అనుకున్నట్లయితే, మీరు జస్ట్ ఒక 5 మినిట్సే కదా, ఇవన్నీ ఇంట్లోనో ఉంటాయి, ఇవన్నీ ఎట్లా యూజ్ చేస్తారు అన్నీ ఒకసారి మిక్స్ చేసేసి వీడియో చూసి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా తెలుస్తుంది డిఫరెన్స్. ఒకవేళ నా ఫోన్లో సరిగా క్వాలిటీ లేక కెమెరా సరిగా లేక మీకు కనిపించకపోవచ్చు, కానీ చాలా తేడా ఉంటుంది. చూడండి, గాజుల ముందు కన్నా హ్యాండ్కి, గాజులు వెనకాల ఉన్న హ్యాండ్కి కూడా చాలా తేడా కనిపిస్తుంది. చూడండి, అంత మంచిగా ఉంటుంది. ఇంకొకటి, వీడియోస్ చూస్తున్నారు, కాస్త సపోర్ట్ చేయొచ్చు కదా సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి, ఓకేనా. ఇంకోటి, సబ్స్క్రైబ్ చేసిన వెంటనే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోవచ్చు కదా, మీరు సబ్స్క్రైబ్